జనరల్ ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రేపు అక్టోబర్ 7వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమాన్ని పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని మన అసంతృప్తిని ఈ ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి పిలిపిస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు పాఠశాలలో ప్రారంభానికి ముందు గత 2024కి ముందు ఎన్నికల్లో మేము గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని ఉద్యోగులందరినీ కూడా మానసిక వేధింపులకు గురి చేసింది. అలాగే వీళ్ళకి బోధనేతర కార్యక్రమాలన్నీ చేసింది. వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు ఏమీ లేదు. అందువల్ల వాటన్నింటినీ మేము పరిష్కరిస్తాం. సకాలంలో డిఏలు ఇస్తాం, సకాలంలో పిఆర్సీలు ఇస్తాం, మీకు అన్ని బోధనేతర పనులన్నింటినీ కూడా మినహాయిస్తాం, బోధనకు మాత్రమే పరిమితం చేస్తాం, ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల మీద గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి భారాలను అయితే మోపిందో అదే భారాల్ని ఈ రోజుకి కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు పాఠశాల జూన్ 12 రీఓపెన్ అయిన తర్వాత వారం రోజుల పాటు యోగాంధ్ర పేరుతోటి ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత పీటీఎం పేరుతోటి 10-15 రోజుల పాటు పాఠశాలలో ఒక అక్షరం కూడా పిల్లలకు చెప్పలేదు. ఇప్పుడు కర్మయోగ పేరుతోటి లేకపోతే స్వచ్ఛంద పేరుతోటి ఇప్పుడు జిఎస్టీ పేరుతోటి పిల్లలకి వాళ్ళకి గణాంకాలు ఇచ్చేది ప్రయత్నాలు మాత్రమే చేస్తారు. బోధనకి ఆటంకం కలిగించేటువంటి బోధనేతర కార్యక్రమాలన్నీ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాను. అలా రద్దు చేయకపోతే ఖచ్చితంగా వీటన్నింటినీ రేపు 7 తర్వాత ఫ్యాప్టో సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుకుని బోధనేతర కార్యక్రమాలన్నింటినీ ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తాం. ఒక్క బోధనేతర కార్యక్రమాన్ని కూడా చెయ్యం. బడిలో పాఠాలు చెప్పడం వరకు మాత్రమే ఉపాధ్యాయులు, మేము జీతం దానికోసమే తీసుకుంటున్నాం. తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం, మన పిల్లలకి ఎవరికి అక్షరాలు రానికోకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళడానికి కూడా కారణం ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలే. అందుకోసమనే ఖచ్చితంగా ఈ పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కనుక బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేక ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా మేమైతే ఓపెన్ గా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నది, వారు పదే ప్రచారంలో చెప్పినటువంటిది, మా నాన్నగారు కానిస్టేబుల్, మేము కనుక రేపు పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి మా కుటుంబాన్ని బతికించుకున్నాం కనుక పెన్షన్ మీ హక్కు, మేము సాధించే దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి 16 నెలలైనప్పటికీ ఇంతవరకు పెన్షన్ మీద ఒక మాట కూడా 2003 డిఎస్సీ వాళ్ళకి సంబంధించి 57 జీవోని అమలు చేసే ప్రయత్నం చేయలేదు. రెండోది, ఈ రోజున సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కారు నియామకాలకు సంబంధించి వాళ్ళ 958 మంది ఉపాధ్యాయులు బిడ్డలు చనిపోయి ఉన్నారు. 6 సంవత్సరాల పైన అయిపోయింది, వాళ్ళ ఏజ్ కూడా గతించిపోతున్నటువంటి పరిస్థితి కనుక కారు నియామకాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. 98 వాళ్ళకి 2008 డిఎస్సీ ఉపాధ్యాయులందరికీ పర్మనెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది. 16 నెలల్లో ఉద్యోగ ఉపాధ్యాయులతో ఒక్క సమావేశాన్ని కూడా ఎందుకని మీరు నిర్వహించలేదు? మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటో చెప్పాలి, మాకున్న ఇబ్బందులు పరిష్కారం చేయాలి. మేము ఇప్పటికి కూడా కోరుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ప్రజల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల్లో భాగం, ఇవాళ ప్రభుత్వంలో భాగం. మీ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ మేము ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత తీసుకున్నాం. అలాంటి తీసుకున్నటువంటి మాకు ఖచ్చితంగా మా సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వం కూడా చేయాలి. ఎన్ని దసరా పండుగ వెళ్ళిపోతే ఇంకో దసరా పండుగకి మేము ఎదురు చూసే పరిస్థితి ఏంటి? ఇది మా హక్కు, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కుని డిఏలు ఇవ్వకుండా కాలక్షేపం చేసే ప్రయత్నం ఏంటి? అందుకని వీటన్నిటి మీద ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరుబాటు చేస్తా ఉన్నాం. తిరిగి స్పందించకపోతే ఖచ్చితంగా మేము కార్యాచరణ చేస్తాం. భవిష్యత్తులో ఒక మిలిటెన్సీ కార్యక్రమాన్ని కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం.